ఫ్రెండ్స్ ఇవాళ మనం ఈ సినిమా అమెరికా వాళ్ళ మూవీస్ కి వాళ్ళ విధి విధానాలకి ఆచార్య వ్యవహారాలకి ఒక పరాకాష్ట లాంటిది అనమాట. చూస్తే తెలిసిపోయిద్దిలేండి. ఇక్కడ హీరో అర్థం అవుతుంది కదా, స్పైడర్ మ్యాన్ మూవీ స్టార్ట్ అవగానే స్పైడీ గాడు అర్జెంట్ గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి బండి వేసుకొని పోతూ ఉంటాడు. ఆ చూసే విధానము ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా చూస్తే మనకు అర్థమైపోద్ది స్పైడీ గాడు పాపం డిప్రెషన్ లో ఉన్నాడంట. డిప్రెషన్ అంటే తెలుసు కదా, గూగుల్లో కూడా చూశాను. అందులో ఏమని చెప్పాడంటే అల్పవాయువు పీడనం అన్నాడు. ఓకే, ఈ సినిమాకి అల్పవాయువు పీడనానికి సంబంధం లేదు. దీనికి ఇంకో మీనింగ్ ఏంటో చూస్తే నిరాశ, అణిచివేయబడిన స్థితి అంట. అయితే ఇప్పుడు ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్తాడండి, బ్యాంకుకి వెళ్తున్నాడు. బ్యాంకుకి వెళ్ళి దొంగతనం చెయ్యాలి. ఏముంటదండి ఇంకా వీళ్ళ సినిమాల్లో, అందరూ అదే చేస్తారు. అయితే వీడు బ్యాంకు దొంగతనం చేసే విధానం చూస్తే మనకు అది తెలిసిపోతుంది. ఇది కొత్త కాదు, చాలా సార్లు చేశాడని. ముందు తుపాకీ ఎత్తపోయి గాల్లో కాలుస్తాడు, తర్వాత అందరిని బెదిరిస్తాడు. డైరెక్ట్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎంత ఉన్నాయో ఇవ్వమంటాడు. బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు కనీసం డబ్బులు వేయడానికి. జోబులు ఎన్ని పడితే అని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చాడు. వీడైతే ఇలా క్యాషియర్ ని చూస్తూ ఉంటాడు, ఆవిడ కూడా చూస్తూ ఉంటది. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఇలా మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చేస్తాం. అంటే ఏంటి అసలు ఇది, ఏంటి బాధ ఏంటి తెలుసుకోవాలి కదా. 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. స్పైడీ గాడు కాలేజ్ లో ఇంకా వాడి సెమినార్ అయితే జరుగుతుంది. దానికి ఇలా కూర్చొని క్లాసులు వినకుండా మనలాగా ఎవడో అమ్మాయిని చూస్తున్నాడు. రెండు అసలు ఈ ఫేస్ కి ఏం రాస్తూ ఉండుంటాడు. ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం అదే ఫేస్ ఉంది. సైలెంట్ ఇటు సైడ్ అమ్మాయి చూస్తుంది కదా, అమ్మాయిని ఏమో ఎమిలి. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి క్లాసులు వినకుండా మొహాలు చూసుకుంటూ ఉంటది. క్లాస్ అయిపోయి ఉంటది. ఎన్ని రోజులు నేను చూస్తున్నా ఎమిలీ పాపతో మన స్పైడీ గడిపోయి మాట్లాడట్లా. ఇంకా ఎమిలీ అమ్మాయి వచ్చేసి డేటింగ్ అని మీటింగ్ అని ఏవేవో అడుగుతుంది. దానికి ఈడేమో లేదు నేను అందుకు చూస్తాను అనుకుంటున్నావా నీ మొహం, నేను జస్ట్ నువ్వు నన్ను ఎందుకు చూసావా అని చూశాను అంతే. నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను హై స్కూల్లో క్లాస్ లేడు. అంటే వీడు మ్యాడిసన్ అనే ఇంకో పాపతో లవ్ లో ఉన్నాడు. ఇప్పుడు వీడు ఎమిలీ పాపను తోలేసి డైరెక్ట్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ గర్ల్ ఫ్రెండ్ చూస్తే పార్టీ మోడ్ లో ఫుల్ గా ఉండి రెడీ అవుతుంది. పెయింట్ డబ్బాలని కంప్లీట్ గా అప్లై చేసేసాక వీడిని కూడా తీసుకుని పార్టీకి వెళ్ళిపోతుంది. అసలు మామూలు పార్టీ కాదు. ఇండియాలో మామూలుగా రేవ్ పార్టీ అంటే నేషనల్ న్యూస్ అయిపోయి గోలగోల అవుద్ది కదా, అట్లాంటి పార్టీలన్నీ వీళ్ళు హై స్కూల్లో చేసుకుంటా ఉంటది. ఎవ్రీ సండే సాటర్డే సేమ్ ఈ పార్టీగా తీసుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఈ స్పైడీ గాడికి అర్థమైంది వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిది. ఎవడొచ్చి ఏం అడిగినా నో చెప్పదు, అంత సెన్సిటివ్ గా ఉంటుంది. అబ్బో అసలు ఏం అడిగినా నో చెప్పదండి, అంత డీప్ గా సెన్సిటివ్. అది చూసి స్పైడీ గాడు నా ఒక్కడికే నో చెప్పట్లేదేమో అనుకున్నాను, ఇది అందరికీ నో చెప్పట్లేదు అని ఇంకా నా వల్ల కాదని బ్రేకప్ చెప్పి వచ్చేస్తాడు. లేకపోతే హై స్కూల్లో దొరికిన అమ్మాయి 7 జన్మల పాటు వీటితో కలిసి ఉంటుంది అనుకుంటున్నాడు ఏంటి. దీని తర్వాత వీడు అక్కడి నుంచి ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోతాడు ఇంటికి. నెక్స్ట్ రోజు రెస్టారెంట్ కి వెళ్తాడు. అంటే వీడు రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటాడు, అక్కడ ఫుడ్ వండుతూ ఉంటాడు. రెస్టారెంట్ ఓనర్తో బండ బూతులు తిట్టించుకున్నాక వీడికి వండడం రాదులేండి, డైరెక్ట్ గా వీడు బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వీడి నేమ్ జేమ్స్. ఇక్కడే మనకు తెలిసిద్ది జేమ్స్ వీళ్ళ మమ్మీ డాడీ చిన్నప్పుడే ఏ మత్తు పదార్థాల కేసులోనో చనిపోయారు. వీడికి పెద్దన్నయ్య ఉన్నాడు. ఆ పెద్దన్నయ్య మిలిటరీలో ఉండేవాడు. మిలిటరీ సర్వీస్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పాపం అతను ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడంట. వాళ్ళ అన్నయ్యని ఇలా చూడడం వల్ల జేమ్స్ గాడు వీడు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇంకా మిలిటరీలోకి ఎవ్వగలుగుతా అన్న వీడు ఒప్పుకోడు, ఎవడిని ఒప్పుకునేవాడు. అందులో జాయిన్ అయితే అంతా వీళ్ళ అన్నయ్య లాగా అయిపోతాదేమో అని ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి బ్యాంక్ కి వెళ్తుంటారు. అబ్బాయి ఇప్పుడైతే దొంగతనానికి కాదులేండి, వాడి బ్యాంక్ అకౌంట్ కి పాన్ కార్డ్ లింక్ చేయడానికి వెళ్తున్నాడు అంతే. అప్పుడే వీళ్ళ కాల్లోకి జాయ్ కాయి అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళండి వీళ్ళు జాయిన్ అవుతారు. వీళ్ళకి అప్పుడే తెలిసిద్ది జాయ్ గాడు మిలిటరీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడంట. జేమ్స్ గాడు వాడిని బండ బూతులు తిడతా ఉంటాడు. ఎందుకుగా మిలిటరీలో జాయిన్ అయ్యేది, నువ్వు కూడా వచ్చేదాకానే మా అన్నలాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు, వద్దు 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 అని కాల్ చేస్తుంటే సడన్ గా వీళ్ళ బండి పాడైపోద్ది. అయితే బ్యాంక్ పక్కనే ఉండడం వల్ల స్పైడీ గాడు అక్కడే పోయి పాన్ కార్డ్ యాడ్ చేయండి నా అకౌంట్ కి అని అంటాడు. వాళ్ళు ఏం చెప్తారు, చూడు తమ్ముడు పాన్ కార్డ్ ని నీ బ్యాంక్ అకౌంట్ కి యాడ్ చేయాలంటే ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కి లింక్ చేసి ఉండాలి ముందు. నువ్వు పాన్ కార్డ్ ఆధార్ కే లింక్ చేయలేదు, ఇంకా బ్యాంక్ అకౌంట్ కి ఏం లింక్ చేస్తాం. సో ఏంటి ఇప్పుడు వీడు మీ సేవకు పోవాలి. సర్లేంటి కాల్ పాడైపోయింది, ఇప్పుడు ఎవరింటికి వాళ్ళ బస్సులో వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోజు ఈ ఫ్రెండ్స్ ఇద్దరు మన స్పైడీ గాడు కొంతమంది పిల్లల్ని పోయి కలుస్తాడు. పిల్లలు మామూలు పిల్లలు కాదు, మత్తు పిల్లలు. నిజమే వీళ్ళు మత్తు పిల్లలు, మత్తు బిల్లలు అమ్ముతూ ఉంటారు. వీళ్ళు మామూలుగా వాడదు ఈ మత్తు బిల్లల్ని, మనం పారాసెటమాల్ వాడిన దానికంటే దారుణంగా వాడతారు. ఏ నొప్పి వచ్చినా ఆ మత్తు బిల్లలే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మామూలుగా పార్టీకి వెళ్ళాలండి. వెళ్లే ముందు వీళ్ళందరూ 4 బిల్లలు వేసుకుంటే మంచిదని వేసేసుకుంటూ ఉంటారు. ఆడికి వెళ్ళి చూస్తే ఎమిలీ రెడీ కూర్చోంటుంది ఈ స్పైడీ గాడు ఎప్పుడు వస్తాడా అని. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఫ్లర్టింగ్ చేస్తారు. ఫ్లర్టింగ్ అంటే నోటి జోల కొద్దీ మనం ఏదో వాగుతూ ఉంటాం కదా, కానీ వీళ్ళ ఫ్లర్టింగ్ అలా ఉండదు. వీళ్ళు ఎక్కువసేపు మాట్లాడరు, కాసేపు అలా ఫ్లర్టింగ్ చేసేసుకుని తర్వాత డైరెక్ట్ గా వెళ్ళిపోయి సంపర్కం ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇలా సంపర్కం కంప్లీట్ అయిపోయింది. తర్వాత చాలా సార్లు కలిసారు, చాలా సార్లు మాట్లాడుకున్నారు. మాట్లాడి లాస్ట్ కి లవర్స్ అయిపోయారంట. అమ్మాయి వీడికి బాగా నచ్చేసిందంట. అయితే మనం ఎమిలీ పాపని చూస్తే ఎమిలీ పాప ఎప్పటి నుంచో చాలా డిప్రెషన్ లో ఉందంట పాపం. అంటే వీళ్ళ మమ్మీ డాడీ మంచోళ్ళు కాదంట, దాని వల్ల ఇలా ఉంది. ఈ సినిమానేమో చేంజ్ చేసేసి అల్పవాయు పీడనం అని పెట్టాల్సింది. అదేనండి డిప్రెషన్. ఇక్కడ ఎవడో మామూలు మనుషులు లేదు. దీని తర్వాత ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసిన నెక్స్ట్ మినిట్ వీళ్ళు చేసే పని లివిన్. ఒకే రూమ్ లో తినడం, దొరకడం, ఎక్కడం అవన్నీ. కొన్ని రోజుల పాటు అంతా బానే జరిగింది, కానీ అప్పుడే సడన్ గా ఎమిలీకి గుర్తొచ్చింది. ఓది నాయనో ఏంది అసలు నేను ఇన్ని రోజులు ఉన్నాయంటే ఒకే రిలేషన్షిప్ లో, అసలు నేను చూసుకోలేదు అని చెప్పి వెంటనే నిద్ర లేపి చాలా డేస్ అయిపోతుంది, అసలు నేను చెక్ చేసుకోలేదు, ఇంకా బ్రేకప్. ఎలాగో ఇక్కడ నుంచి నేను వేరే సిటీకి కూడా
వెళ్ళిపోతున్నాను, అక్కడ నేను హ్యాపీగా చదువుకుంటాను. నిజానికి నేను చాలా ఏళ్ల క్రితం వేసుకున్న ప్లానే ఇది. ఓకే బాయ్ బాయ్ అని చెప్పిద్ది. పాపం మనోడు అడుక్కు తింటా ఉంటాడు, వద్దు ప్లీజే నేను మొన్నే బ్రేకప్ చేసుకున్నా, మళ్ళీ అంటే కష్టం, వద్దు తల్లి అని బతిలాడుతూ ఉంటే ఎమిలీ అస్సలు వినదు. బయట జనాలకు తెలిస్తే నోటితో నవ్వదు. చాలా రోజులు కలుసున్నా బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోద్ది. దీని తర్వాత మనోడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఇంకేడకండి, డిప్రెషన్ లోకి. లేకపోతే పుష్ప సినిమాకి వెళ్తాడు అనుకున్నారా? అలా డిప్రెషన్ లో ఉండి దీనిలోంచి బయటకు రావడానికి ఏం చేద్దామని ప్లాన్ వేసుకుని ఇడు మిలిటరీలో డాక్టర్ గా జాయిన్ అవుదామని ఫిక్స్ అవుతాడు. దీనికోసం డైరెక్ట్ గా ఆర్మీ ఆఫీస్ ఒకటి ఉంటది, దాని లోపలికి వెళ్ళిపోతాడు. ఇబ్బంది ఏం లేదు, లోపలికి వెళ్ళి జాబ్ కావాలండి అని చెప్పేయడమేనంట. అయితే ఇతను ఇడెవడో పిల్ల బచ్చాగడ ఉంటాడులే అని చెప్పి పెద్దగా పట్టించుకోడు. కానీ దాని తర్వాత టెస్టులు క్వశ్చన్లు అన్ని అడిగాక వాడు బాగానే ఆన్సర్ ఇస్తుంటే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడులే, జాయిన్ చేసేసుకుందామని ఫిక్స్ అయిపోతాడు. లాస్ట్ గా అక్కడికి అప్పటికప్పుడే వీడిని 2 సంవత్సరాల పాటు ఆర్మీలో మెడిక్ గా జాయిన్ అవడానికి అగ్రిమెంట్ కూడా రాసేస్తాడు. వీడేమో సైన్ చేసి ఓకే చెప్పేస్తాడు. ఇంత ఈజీగా అయిపోద్దా? సర్లేండి, కట్ చేస్తే ఇప్పుడు మనం వీళ్ళ ఫ్రెండ్స్ అందరం చూస్తాం. వీడు ఫ్రెండ్ గా వీడు ఉన్నాడు కదా, వీడు జాయ్ అనే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడితో గొడవ వేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఎందుకు వాడు మిలిటరీలో జాయిన్ అవుదామని ఆలోచిస్తున్నాడు కదా, అప్పుడు ఎప్పుడో చెప్పాడు, అప్పటి నుంచి ఇంకా తగులుకునే ఉన్నాడు వద్దుగా అని చెప్పి. వీడేమో ఎందుకు వద్దంటే వీడేమో అల్పవాయు పీడనానికి గురవుతావు వద్దని చెప్పి గోలా. కానీ వీడికి యాడ్ తెలుసు ఇలా బెస్ట్ ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడని. సర్లేండి, ఈ గ్యాప్ లో మనోడికి ఎమిలీ ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి ఏమనిద్దంటే, మనకి బ్రేకప్ అయింది కదా, బ్రేకప్ అయ్యాక లాస్ట్ టైం ఒకసారి కలుసుకోవాలి కదా, మన ఆచారాలు మర్చిపోవడం ఏంటి మనం అని చెప్పగానే వీడు ఫోన్ పెట్టిన 2 నిమిషాలు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేస్తానని చెప్పి రెడీగా ఉంటాడు. వీడు ఒక రెస్టారెంట్ లో పని చేస్తానని చెప్పాను కదా, అక్కడికే అమ్మాయిని రమ్మన్నాడు. అమ్మాయి ఇక్కడికే వస్తుంది. ఇదే రెస్టారెంట్ లో వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. వీడు ఇక్కడ పని చేసేదానికంటే వీళ్ళ ఓనర్ కి బొక్క పెట్టే పనులు ఎక్కువగా ఉంటాడు. అయితే నిజానికి వీడు ఇంకా ఎమిలీని లవ్ చేస్తున్నాడంట. లాస్ట్ టైం కలవడానికి వస్తా అని చెప్పింది కదా, అప్పుడు మాయ మాటల్లో పడేసి మళ్ళీ లవ్ చేసేలా చేద్దామని ప్లాన్ వేసుకో ఉన్నాడు. మొత్తానికి ఎమిలీ అమ్మాయి అయితే వచ్చింది. వస్తా బాయ్ ఫ్రెండ్ కూడా తెచ్చుకుందంట. బ్రేకప్ అయిపోయింది కదా అంటే ఇంకొకటి తెచ్చుకుందండి. అది చూసాక వీడికి పిచ్చి కోపం వచ్చేసింది. నాకు లాస్ట్ గా గుడ్ బై చెప్పడానికి నువ్వు ఇంత బాగా ప్లాన్ వేసుకుని వస్తావని అనుకోలేదు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అంటాడు. దానికి ఎమిలీ అదేంటి మనకు బ్రేకప్ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఎమోషనల్ అని చెప్పి చాలా బాధపడిపోయిద్దండి. ఆ బాధలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీడు కూడా అదే బాధలో ఉండిపోతాడు. దీని తర్వాత మన స్పైడీ గాడు కాసేపు బాధపడి ఇంటికి పోతాడు. ఇంటికి వెళ్ళి తలుపు ఓపెన్ చేసి చూస్తే లోపల ఎమిలీ ఉంటుంది. చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. అసలు లోపలికి ఎట్టొచ్చిన తాళం వేసి ఉంటుంది కనుక్కో ముందు. వీడిని చూడగానే అమ్మాయి బాగా ఏడ్ చేసి, నన్ను క్షమించి, నువ్వు ఆ రోజు రెస్టారెంట్ కి నా బాయ్ ఫ్రెండ్ తేకుండా ఉండాల్సిందని చెప్పి బాధపడుతుంది. వీడు కూడా చాలా బాధపడుతూ ఓదారుతాడు. వీడు వెంటనే అమ్మాయికి క్షమించేస్తాడు. అంతే, సడన్ గా వీళ్ళిద్దరు హ్యాపీ అయిపోయి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. మంచిగా టైం స్పెండ్ చేస్తారు. ఇంకా టైం స్పెండ్ అంటే మనకు తెలిసిందే వీళ్ళ స్పెండింగ్ ఎలా ఉంటుందో. అంత అద్భుతమైన స్పెండింగ్. నేను అమెరికాకి వెళ్ళి స్పెండ్ చేస్తాను టైం. స్పెండింగ్ అయిపోయాక లేచి వీడితో చెప్పిద్ది, నేను పక్కకి పోదాం అనుకున్నాను కదా చదువుకోవడానికి, నేను ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు, నేను నీతో పాటే ఉంటాను అని చెప్పిద్ది. దానికి స్పైడీ గాడు, నీ మనిషివా లేకపోతే బ్రేకప్ అయిపోగానే ఇంకో బాయ్ ఫ్రెండ్ ఎత్తుక్కున్నావు, నేనేమో నీ దెబ్బకి ఆర్మీలో జాయిన్ అయిపోయాను, చేతలపో అని చెప్పి అంటాడు. ఎమిలీ బాగా బాధపడిపోయి, నా వల్ల కావట్లేదు, నేను ఎప్పుడో లవ్ లో పడిపోయాను, నేను నిన్ను జీవితాంతం లవ్ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే, ఎలాగో వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు కదా, ఇంకో 2 సంవత్సరాల పాటు అంటే 2 ఏళ్ల పాటు వీళ్ళు మిలిటరీలో ఉండాలి, 2 ఏళ్ల పాటు అమ్మాయి చదువుకోవాలి. ఈ 2 ఏళ్ళు వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉందామని ఫిక్స్ అయ్యారు. వీళ్ళిద్దరు ఒక్క గదిలో ఉన్నప్పుడే అంత సీన్ లేదు వీళ్ళకి, ఇప్పుడేమో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంట. అయితే ఈ అమ్మాయి ఏం చెప్పిద్ది, లేదు నాకు నీ మీద నమ్మకం లేదా అంటుంది. వీడేమంటాడు, నాకు మాత్రం నీ మీద నమ్మకం ఉందా, నాకు లేదు నీ మీద నమ్మకం. దానివల్ల వీళ్ళు ఏం ఫిక్స్ అవుతారు, పెళ్లి చేసేసుకుందాం అనుకుంటారు. నిజంగానే వీళ్ళిద్దరు పెళ్లి చేసేసుకుంటారు. ఇప్పుడు పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత అని చూపించి మనోడు మిలిటరీలో జాయిన్ అయిపోయాడు. ఇంకా జాయిన్ అవడం అంటే ట్రైనింగ్ ఏదో ఉంటది కదా, మిలిటరీ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోద్ది. చాలా గట్టిగా స్ట్రిక్ట్ గా జరుగుతూ ఉంటాయి. బొచ్చు మొత్తం గొరిగేస్తారు. ఇది డాక్టర్ కదా, ఇవన్నీ ఏంటంటే డాక్టర్ అంటే హాస్పిటల్లో కూర్చొని కుట్లేయడం కాదు. యుద్ధం మధ్యలో, యుద్ధం జరిగేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలే అనుకోండి, యుద్ధం అలా మిడిల్ లో కూడా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని కాపాడాలి. ఒక చేతిలో తుపాకు ఉంటది, ఇంకో చేతిలో పారాసెటమాల్ టాబ్లెట్లు ఉంటాయి. ఇల్లు మిలిటరీ లెక్కే. ఇలా ఇక్కడ మిలిటరీలో ఉన్నప్పుడు మనోడికి ఇంకొక మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ దొరుకుతాడంట. ఇంతకీ ఆ బక్కుడు ఆ బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పాడో లేదో ఇటు మిలిటరీలోకి పోతున్నా అని. ఏదో ఒకట్లేండి, మనోడు బాగా కష్టపడి ఎన్నో కష్టాల్లో వాడి భయంకరమైన ట్రైనింగ్ లో నెమ్మదిగా సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నాడంట. అంటే వాడి ముందే ఇలా ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు వాడి పక్కనున్న వాళ్ళే పెద్ద 6 ప్యాక్ బాడీ వేసుకున్న వాళ్ళే తట్టుకోలేక ఆడేపడి చేస్తున్నారంట. కొంతమంది స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళే ఆత్మార్పణం చేసేసుకుంటున్నారు. అంత హార్డ్ భయంకరమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎన్ని జరుగుతున్నా మనోడు ఆ పర్సనాలిటీ వేసుకుని కూడా తట్టుకొని నిలబడ్డాడంట. స్పైడీ గాడు అయితే ఎప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయిద్దా, పోయి వీళ్ళ వైఫ్ ను కలుద్దామా అనే ఆశలోనే ఉంటాడు. అందుకే మెయిన్ ట్రైనింగ్, అడ్వాన్స్ ట్రైనింగ్ అప్పటికప్పుడు ఫుల్ గా నేర్చేసుకుని ఈడు ఫ్రెండ్ ఇద్దరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి పాస్ అయిపోయి కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు గాల్లో విమానాల్లో పోతూ ఉంటారు. అంటే అది యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, యాక్చువల్ గా నిజంగా యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నారు. అంటే అమెరికా వాళ్ళు ప్రపంచంలో ఈ టైంలో కూడా ఏదో ఒక మూలలో యుద్ధం చేస్తూనే ఉంటదండి. నిజంగా చూసుకోండి, ఏదో టైంలో వాళ్ళు ఎక్కడో గెలుగుతూ తగలడుతూనే ఉంటారు. కొన్ని ఓపెన్ గా చేస్తారు, కొన్ని తెలియకుండా సీక్రెట్ గా చేస్తారు. అయితే యుద్ధం ఫీల్డ్ లోకి వచ్చేసరికి ప్యాంటు తడిసిపోతా ఉంటది. ఇలా బెస్ట్ ఫ్రెండ్ ఏమో వీడిని ప్రోత్సహించి మనం సాధించగలమని చెప్పి తీసుకొని పోతూ ఉంటాడు. ఇప్పుడైతే యుద్ధంలో ఎవరు దెబ్బలు తగిలినా వెంటనే పోయి బ్యాండేజ్లు, కట్టింగ్లు అన్ని ఉంటాయి కదా, స్పైడీ
స్పైడీ గాడు అన్ని చేసేసి వాళ్ళని ఏరోప్లేన్ లో ఎక్కించి తీసుకొని వెళ్తారు. కట్ చేస్తే వాళ్ళ క్యాంప్ కి వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ డే యుద్ధం అయ్యాక స్పైడీ గాడికి వాడి బెస్ట్ ఫ్రెండ్ కి మిగతా ఫ్రెండ్స్ ఆ మిలిటరీ బ్యాచ్ వాళ్ళందరికి నిద్ర పట్టట్ల. అంటే మొదటి రోజే వాళ్ళ జీవితంలో 8 మంది వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళ కళ్ళ ముందు చావడం చూసేది. అదే తట్టుకోలేకపోతున్నది. నిజానికి అది ఫస్ట్ డే. ఇంకా ఏడాది మొత్తం ఇలాగే ఉంటదంట వీళ్ళకి ఇదే విధంగా. నెక్స్ట్ డే ఇలా పోతూ ఉంటే మన స్పైడీ గాడు చెప్తాడు, మనందరం ఇలా ఒకే సైడ్ లో నుంచి కాకుండా వెనక సైడ్ నుంచి సపరేట్ గా పోదాం, లేకపోతే నైటే వర్షం పడింది, అక్కడ ఎక్కబోయే ఛాన్స్ ఉంది బురదలో అని చెప్తాడు. వీళ్ళు మాత్రం మనోడు మాట వినకుండా అలా పోయి నిజంగానే ఎక్కబోతుంది. అయితే ఆ బండిని బయటకు లాగడానికి ట్రక్ దేమని కొంతమందిని వెనక్కి పంపిస్తారు. వాళ్ళు అలా తెల్లగానే సడన్ గా ఓ బాంబు వచ్చి వీళ్ళ మీద పడిపోయింది. మొత్తం ఒక్క దెబ్బకే దుమ్మని పేలిపోయింది. స్పైడీ గాడి బెస్ట్ ఫ్రెండ్ కూడా అందులోనే ఉన్నాడు. వీడు ఇంకా ఉదకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ ఇంకా ఏముందాడు ఆ దెబ్బకి ఏమైనా బతకగలవు అసలు? బెస్ట్ ఫ్రెండ్ తో పాటు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడే పోయి ఉంటారు. ఇప్పటి నుంచి వీడు నెమ్మదిగా ఏమైతే తెలిసింది కదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇలా ఉండి ఉండి పడి 2 సంవత్సరాల తర్వాత ట్రైనింగ్ ఇంకా జాబ్ అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తాడు. ఆడి నుంచి మిలిటరీ వీడి సర్వీస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఆ బ్యాచ్ లో ఉండే వాళ్ళందరికీ మెడల్స్ ఇస్తూ ఉంటది. వీడికి మెడల్ ఇస్తూ ఉంటే నాకు మెడల్ తీసుకునే అంత గొప్పగా నేనేం పీకలేదు అక్కడ అని అంటాడు. తప్పులేదులేండి, ఇంకా మిలిటరీలో అలా అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటాయి. దానివల్ల చాలా మంది డిప్రెషన్ లోకి నిజంగానే వెళ్తారు. కానీ అమెరికాలో సిచ్యువేషనే చాలా డిఫరెంట్ అండి. వాళ్ళ దేశం వాళ్ళు వాళ్ళ దేశం కోసం ఫైట్ చేస్తారు. కానీ అమెరికా వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఏ దేశం కోసం, దేనికోసం, ఎందుకోసం, అసలు ఎందుకు ఫైట్ చేస్తానో కూడా వాళ్ళకి తెలియదు చాలా మందికి. నిజంగా రియల్ వీడియోస్ లోకి ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, ఎంత మంది అమెరికా మిలిటరీ వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు వీళ్ళందరూ వచ్చి గవర్నమెంట్ మీటింగ్స్ అప్పుడు గోల చేస్తుంటారు. అసలు మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ కి ఎందుకు పంపించారు, ఆ ఇరాన్ కి ఎందుకు, ఇరాక్ ఎందుకు, ఆ ఈజిప్ట్, ఎన్ని దేశాల్లోకి పంపిస్తా ఉంటారు ఈ మిలిటరీ వాళ్ళని. వాళ్ళ దేశంలోకి వేరే వాళ్ళు వచ్చుంటే ఇంకా ఆ దేశం వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఉండనివ్వరు. ఇంకా మొన్నే చూసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ ని ఇన్ని సంవత్సరాల పాటు అమెరికా మిలిటరీ వాళ్ళు గెలికి వాళ్ళ దేశంలో ఉండి లాస్ట్ కట్నే ఓకనే ఏం లేకుండా అలా వదిలేసి వచ్చేసారు. అసలు ఎందుకు పోయారు, ఎందుకు వదిలేసారు? అవసరమే లేకుండా అక్కడ ఎంత మంది చనిపోయారు తెలుసా? వీళ్ళు ఇలా ప్రత్యాపాదాలు ఆడిపోయినా ఇంటర్నేషనల్ లెవెల్ ఏమో గబ్బు చేస్తుంటారు. సోషల్ మీడియాలో కాకుండా ఓ ఇండియన్స్ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటారు. ఓకే మనం మరి లోతుల దాకా వెళ్ళిపోతున్నాం. ఈ సీన్ తర్వాత వీళ్ళిద్దరు కలుసుకుంటారు అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, మర్చిపోయినట్టు ఉన్నది. ఈవిడ తన హస్బెండ్ ని ఇప్పుడు ఇంటికి తీసుకుని పోయిద్ది. ఇల్లు చూస్తే చాలా పెద్దది. ఈ 2 సంవత్సరాల్లో కష్టపడి పెద్ద ఇల్లు కట్టిందంట. చదువుకోవడానికి కూడా పోయింది, ఇల్లు ఎట్ట కట్టింది ఓకే మనకెందుకు, అంతా బానే ఉందని మనం చూస్తూ ఉంటాం. కానీ వీడిని చూస్తుంటే లోపలే కుంగి కుషించిపోతున్నాడు. పాపం వీళ్ళ ఫ్రెండ్ అందుకనే కాళ్ళ వెళ్ళపడి మొత్తుకున్నాడు, అమెరికా మిలిటరీలోకి మాత్రం పామాక అని చెప్పి. ఫ్రెండ్ మాట వినాలండి. అందుకే ఇప్పుడు ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక మనం తీసుకుంటాం కదా పారాసెటమాల్. కానీ వీళ్ళ పారాసెటమాల్ డిఫరెంట్ గా ఉంటది, వీళ్ళవి డిఫరెంట్ మత్తు సెటమాల్స్ ఉంటాయి. ఇంకా వీడు అలా వెళ్ళిపోయి ఫ్రెండ్ దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ బిల్లలు డే బై డే తీసుకుంటూనే ఉన్నాడు. ఎక్కువ అయిపోతా ఉంది. పాపం వీళ్ళ వైఫ్ ఎమిలీ ఏంటి పనులు ఇంకా వదిలే అని చెప్పి 4 రోజులు బాగా కష్టపడింది. కానీ 4 రోజుల తర్వాత అసలు ఏముంది ఇందులో అని ట్రై చేస్తుంది. దాని తర్వాత సోపే ఉందా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మొగుడు పెళ్ళాలి ఇద్దరు కలిసి ఆ రోజు నుంచి బిల్లలే బిల్లలు ఆ మత్తు సెట్మాల్స్ వేసుకుంటా తిరుగుతానే ఉన్నారండి. అసలు ఇంకేం పని లేదు, రోజు బిల్లలు వేసుకోవడం పోవడం ఇదే పని అయిపోయింది వీళ్ళకి. ఇంకో పక్క వీడి ఫ్రెండ్ గాని చూస్తే వీడు కూడా సేమ్ అల్పవాయు పీడనం లోపల దాకా ఉన్నాడు వీడు. అసలు ఈ ఫ్రెండ్ గాడు అయితే ఎన్ని బిల్లలు వేసుకుంటా అంటే రోజు మన స్పైడీ గాడి ఇల్లు అనుకుని ఎవడెవడో ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని నిద్ర లేపుతా ఉంటాడు. ప్రతి ఒక్కడి ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకుని నువ్వు ఇంత లావు ఎప్పుడయ్యావుగా, ఇంత నల్లగా ఎప్పుడయ్యావుగా అంటే స్పైడీ గాడి దగ్గర వస్తున్నానని చెప్పి వాగుతూ ఉంటాడు. ఇంకా రోజు పోలీసులు కూడా వచ్చి ఎత్తపోతా ఉంటారు. నెమ్మదిగా వీళ్ళ జీవితం గబ్బు అయిపోతూ పోతుంది. తన్నుకోవడం, కొట్టుకోవడం, గోల్ చేసుకోవడం, మధ్యలో ఈ ఫ్రెండ్ గాడు వచ్చి గెలకడం. దీని నుంచి తప్పించుకోవడానికి బిల్లలు వేసుకోవడం. బిల్లలు తక్కువ అయ్యేసరికి మొగుడు పిల్లలిద్దరు కోఆపరేటివ్ గా ఇంజక్షన్లు వేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. పనులు చేయడం మానేశారు, అన్ని చేయడం మానేశారు. ఓన్లీ బిల్లలే. ఇలా తాత ఏమన్నా ఆ బిల్లల కంపెనీ పెట్టాడు, యాడ్ నుంచి వస్తున్నారు ఇవన్నీ అంటే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెట్టేసారు. ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర బిల్ల కూడా లేదు, అదే రూపాయి బిల్ల కూడా లేదు. ఇప్పుడు స్పైడీ గాడు ఒకటి దగ్గర పోయి నాకు కొన్ని డబ్బులు కావాలంటాడు. ఎవడీడు బిల్లల మీద వీడి దగ్గరికి వెళ్ళి నాకు చాలా అర్జెంట్ డబ్బులు కావాలి అంటే ఎందుకని అడిగితే బిల్లలు కొనాలంట. దాని బదులు ఆ బిల్లలే అప్పుకి ఇవ్వని అడిగితే అయిపోయింది కదా. సర్లేండి వీడు ఇప్పుడు ఏమంటాడంటే ఓ బాక్స్ తీసుకొచ్చి నువ్వు ఈ రోజు మొత్తం ఈ లాకర్కి ఏం కాకుండా చూసుకున్నావంటే రేపు నేను నీకు నువ్వు అడిగిన డబ్బులు ఇస్తా అంటాడు. ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ లాకర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. 10 నిమిషాలకు బోర్ కొట్టేసి ఓ ఇంజక్షన్ తీసుకుని 1/2 షేర్ చేసుకుంటారు. వీళ్ళు ఇలా మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాసేపటికి ఆ పనికి మాలినోడు అల్పవాయు పీడనంగాడు కూడా వస్తాడు. ఇలా ముగ్గురు కలిసి రెచ్చిపోయి లాకర్ కొట్టేస్తారు. లోపల డబ్బులు ఉన్నాయంటే చూస్తే లేదు, అన్ని లోపల మత్తు బిల్లలే, సిట్మాల్ బిల్లలు ఉంటాయి. వీళ్ళు అందులో నుంచి కొన్ని తీసి వాడేసుకుంటారు. నెక్స్ట్ రోజు చూస్తే ఎవరో తలుపు కొడుతూ ఉంటారు బయట నుంచి. ఇంకా వీళ్ళకి అర్థం అయిపోయింది పోలీసులు వచ్చేసారని. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బిల్లలన్నీ తీసుకుని పోయి అదే లాకర్ లో ఉన్న వాటి అన్నిటిని ఎత్తపోయి సింక్ హోల్ లోను టాయిలెట్ ఫ్లష్ లోను పడేసి నొక్కేసారు. దీని తర్వాత అక్కడే కూర్చుని పోయి నన్ను అరెస్ట్ చేసేయండి అని అంటుంటది. ఎలాగో అరెస్ట్ అయిపోదాం అనుకున్న వాళ్ళు ఆ బిల్లలన్నీ ఆ సింక్ లో ఎందుకు పడేసారు? సర్లేండి ఇప్పుడు అయితే వచ్చింది ఎవరంటే ఆ లాకర్ ఎత్తపోవడానికి ఆ ఇచ్చినోడు వచ్చాడు అంతే. కనీసం పోయి కిటికీ దగ్గర ఎవరో చూసుండొచ్చు కదా అంటే వాళ్ళు ఏమైనా ఎనర్జీ డ్రింక్ తాగి పడుకున్నారా అండి? మత్తు బిల్లలు వేసుకొని పడుకున్నారు. ఇంకా బొర ఎందుకు పని చేస్తుంది? ఇప్పుడు వాడు వస్తాడు, వచ్చి విషయం తెలుసుకుంటాడు. వీడికి ఏం చేయాలో అర్థం కాదు.
కావట్లా. పాపం వీడేమన్నా చంపేసామా కాకంటే ఆ టైప్ కాదు. వాళ్ళ ఆకలి మొత్తం నా బాసుదా, వాడికి గాని తెలిసిందంటే మన ముగ్గురిని కైమా కింద కొట్టేస్తాడు. మన వాడు డబ్బులైనా ఎలాగైనా రిటర్న్ అవ్వాలంటే అప్పుడే బ్యాంక్ కొట్టేద్దామని స్పైడీ గడు ప్లాన్ వేస్తాడు. అయితే ప్లాన్ చేసే అంత సీన్ లేదు, ఇలా అంత ఓపిక కూడా ఉండదు. ఇటు చాలా సింపుల్ గా డబ్బుల మీద నా దగ్గర తుపాకుందమ్మా అని రాసి క్యాషియర్ కి చూపిస్తాడు. క్యాషియర్ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఆవిడ దగ్గర ఎంత డబ్బులు ఉందో మొత్తం తీసి వాడి చేతిలో పెట్టింది. ఇటు ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొని వాడి దగ్గర కొంచెం పెట్టుకొని మిగతా డబ్బులన్నీ వాడికి ఇచ్చేస్తాడు. వాడు ఏదో అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకున్నట్టు అట్టెట్ట తెచ్చుకున్నాడు అంటే అమెరికాలో ఎలా జరిగిద్ది అనుకుంటున్నారు, ఇలాగే జరుగుతాయి అక్కడ. చాలా కామన్ విషయం ఇలా జరగడం. తుపాకి తీసి చూపించాల్సిన అవసరం కూడా లేదు, అదే ఉందిగా అని చెప్తే చాలు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడో పోయి కూర్చొని తింటుంటారు, వీళ్ళు అన్నం కూడా తింటారు అనమాట. సైలెంట్ వీడికి ఫ్రెండ్ ఫోన్ చేసి నీ కోసం పోలీసులు ఎత్తుతున్నారు, నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో అని అంటాడు. అండర్ గ్రౌండ్ అవడం పెద్ద విషయం కాదు, కానీ అండర్ గ్రౌండ్ లో బిల్లలు లేకుండా పోతే వీళ్ళని బరియల్ గ్రౌండ్ లో పూడ్చిపెట్టాల్సి వస్తుందంట. అందుకే ఉన్న డబ్బులు అన్నిటితో బిల్లలు తీసుకుంటారు. 2 days వస్తాయి, 3వ రోజు మళ్ళీ డబ్బులు కావాలి వీళ్ళకి. ఇంకెంతసేపు అండి, చెక్ రెడీగా ఉంది, అదే రాసి పెట్టుకున్నాడు కదా అదే తుపాకి మొక్క ఉందని. ఆ చెక్ తీసుకెళ్లి ఇంకో బ్యాంక్ దగ్గర చూపిస్తాడు. ఆవిడ చెక్ కరెక్ట్ గా ఉందో లేదో, డీటెయిల్స్ అన్ని బాగా రాసావో లేదో చూస్తుంది. పర్ఫెక్ట్ గా చూసి అంతా బానే ఉందండి, 2 minutes వెయిట్ చేయండి, డబ్బులన్నీ ఇచ్చేస్తామని వెంటనే కట్టలుగా డబ్బులన్నీ తీసి వాడు జోబులో పెట్టింది. ఒక బ్యాంక్ కాదు, చాలా సార్లు వెళ్తారు, సేమ్ చెక్కే వాడతాడండి. మామూలు చెక్ కాదు, ఒరిజినల్ చెక్ కూడా అన్నిసార్లు పనిచేయదండి. వీళ్ళకి ఈ చెక్ అంత బాగా పనిచేస్తుంది. ఇలా బ్యాంకుల మీద బ్యాంకులు దొంగతనం చేస్తూనే ఉంటారు కదా. అయినా సరే వీడికి ఇప్పుడు కూడా లక్షల్లో అప్పు ఉందంట. మరి రూపాయికి 2 రూపాయలు కావడానికి అది విక్సు బిల్ల కాదు, చిట్మల్ బిల్లలు. మీకు అనిపించవచ్చు సినిమా తీయడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా, ఏంటి దరిద్రం, అసలు ఆ దరిద్రం కూడా వదిలేయండి, అన్ని బిల్లలు వేసుకుంటే ఈ పాటికోలు చచ్చి ఉండాలి కదా అంటే ఆ స్టేజ్ కి వచ్చేసి ఉంటది. ఎమిలీ పాప ఇంకా సేపులో చచ్చిపోతున్నాడు చూపిస్తారు. తీసుకుని వెళ్ళి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎమిలీ వాళ్ళ అమ్మ పాప అంతా నీ వల్లే జరిగింది, నువ్వు మా పాపను వదిలేసి వెళ్ళిపో అని చెప్పి అంటారు ఆ ఫ్యామిలీ వాళ్ళు. నేను చెప్పాలంటే ఓ సైడ్ ఈడి వల్ల అయిందేమో అనిపిస్తుందండి. లేదు, నిజానికి ఇది అంతా అమెరికా వల్ల అయింది. ఓకే, ఈ టాపిక్ మళ్ళీ వద్దు, మళ్ళీ అగాధపు లోతుల్లోకి వెళ్ళిపోతాను. ఇంకా వీడి పాపను వదిలేసి వాడి ఇంజక్షన్ వాడే తీసుకుంటూ తిరుగుతుంటాడు. కానీ కొన్ని రోజులకి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఈ అమ్మాయిని రీహాబిటేషన్ సెంటర్లో ఎందులోనే వేసారు, ఈ అమ్మాయికి అన్ని తొందరగా తగ్గిపోవాలని. అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఇటు దగ్గరికి వచ్చేసింది. వీళ్ళ అమ్మా నాన్న వల్ల ఈ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిందని చెప్పింది కదా, ఈ అమ్మాయి వల్ల అమ్మా నాన్న వెళ్తున్నట్టు నిజానికి. అసలు ఆ రీహాబిటేషన్ సెంటర్ బయట వీడిని చూడగానే ఈ అమ్మాయి అన్ని వదిలేసి పరిగెత్తుకుంటూ ఇటు దగ్గరికి వచ్చింది. కామెంట్స్ లో లవ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయమని తెగడిగారు, అందుకే చేస్తాను. ఇలా ఇద్దరు మాట్లాడాక కాసేపటికి వీడు ఎమిలీని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఎమిలీ ఏమో ఎవడుగా నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి, బొచ్చు లేనిగా మూసుకొని బిల్లలు తీసుకుని పద ఇంటికి పోదామని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయి బిల్లలు వేసుకుంటది. అడి తిప్పి మళ్ళీ సేమ్ ఎక్కడ స్టార్ట్ చేసావు అక్కడికే వచ్చేస్తుంది. బిల్లలు బ్యాంక్ దొంగతనం. అయితే ఈసారి దొంగతనం చేస్తున్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ స్పైడీ ఇద్దరు పోతాడు. కానీ బ్యాంకులో చేతిలో తుపాకీ చూడగానే బెస్ట్ ఫ్రెండ్ గడు ప్యాంటు తడిపేసుకుని పారిపోతాడు. అయితే ఈసారి డీలర్ తో పాటు పోతాడు. డీలర్ గడు చాలా ఓవర్ యాక్షన్ చేసి తుపాకీ ఆడ కాల్చుకొని ఈడే కాల్చుకొని నొప్పి తట్టుకోలేక బ్యాంక్ నుంచి బయటకు పారిపోతూ వెళ్ళిపోతాడు. స్పైడీ గడు ఎలాగోలా దొంగతనం చేసేసి వచ్చేస్తాడు. కానీ మొత్తం సిచ్యువేషన్ వల్ల ఈ గాలుడు వాడు నాడే కాల్చుకున్నాడు కదా, వాడు చచ్చిపోతాడు. అయితే కట్ చేస్తే నెక్స్ట్ రోజు బిల్లల లీడర్ ఉంటది కదా, ఈ బిల్లల్ని తయారు చేసే లీడర్ ఈడొచ్చి స్పైడీతో నువ్వు చంపేసినోడు మామూలోడు కాదు, అదే డీలర్ చచ్చిపోయాడు కదా వాడు మామూలోడు కాదు, అంటే చాలా నార్మలోడు, కాకపోతే వాడు నాకు చాలా అప్పు ఉన్నాడు, నువ్వు వాడిని లేపేసావు, నువ్వు కానీ నాకు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తా అని అంటాడు. ఇప్పుడు ఈయన చంపేస్తే ఆ డబ్బులు ఎవడెత్తాడు, అది వదిలేస్తే మనం యానిమల్ సినిమాలాగా ఈ సినిమాలో కూడా అసలు పోలీసులే ఏ సిచ్యువేషన్ లో, అదన్నా కొంచెం నయం బాగా బలుసున్న వాళ్ళు కాబట్టి. వీడు మరీ దారుణంగా ఒక కాగితం మొక్క తీసుకొని బ్యాంకులన్నీ కొట్టేస్తూ దిగుతున్నాడు. మళ్ళీ అదో మాస్క్ కూడా వేసుకోడు. అయితే వీడు ఇప్పుడు ఇంకా నాకు బ్యాంకు దొంగతనం చేయడం తప్ప వేరే అవకాశమే లేదని ఎమిలీతో చెప్తూ ఉంటాడు. లాస్ట్ గా వీళ్ళ వైఫ్ కి ఒకసారి ముద్దు పెట్టేసి అక్కడి నుంచి బయటకు వస్తాడు. సినిమా స్టార్టింగ్ చూసాం కదా ఆ సీనే. వీడు ఇప్పుడు ఆ బాస్ తో ఈ కాల్లోనే కూర్చొని సావు, ఈ రోడ్డు పక్కన ఉండి ఆడికి పోమాక అని చెప్పి డైరెక్ట్ గా బ్యాంక్ లోకి వెళ్ళిపోయి కాగితం మీద తుపాకీ తొక్క అన్ని రాయడం ఎందుకని తుపాకీ తీసుకోబోతాడు. కాలు నుంచి ఇదే వాడుతున్నాడు లేండి. అయితే తుపాకీ చూసేసిందిగా ఈసారి చెక్ బుక్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా డబ్బు కట్టలన్నీ తీసి ముందు పెడుతుంది. ఏం చేస్తాడంటే క్యాషియర్ తో చెప్తాడు, నేను డబ్బులు తీసుకెళ్తున్నాను, నేను బయటకి వెళ్ళి వెళ్ళగానే నువ్వు అలారం మోగించి పోలీసుని పిలువని చెప్పి క్యాషియర్ తో చెప్తాడు. ఇప్పుడు కూడా ఓకే చెప్పి వాడు వెళ్ళగానే అలారం నొక్కిద్ది, పోలీసులు వచ్చేస్తూ ఉంటారు. ఆ దండి నిజానికి సంగతి స్టార్టింగ్ నుంచి పోలీసులు ఎందుకు రావట్లేదు, మనోడు క్యాషియర్ కి చెప్పట్లా అలారం నొక్కాలి అప్పుడే పోలీసులు వస్తారని, చెప్తే కదండి పాపం వాళ్ళకి తెలిసేది, వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. ఇప్పుడు ఆ డబ్బులని తీసుకొచ్చి బిల్లల లీడర్కి ఇచ్చి ఆడి నుంచి వెళ్ళిపోమంటాడు. దీని తర్వాత మనోడు రోడ్డు మధ్యలో ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తాడు. పోలీసులు డైరెక్ట్ గా వచ్చేసి అరెస్ట్ చేసేసి ఇంకెళ్ళిపోతాడు. దీని తర్వాత చూస్తే వీడిని జైలు వేసాక ట్రీట్మెంట్ ఇస్తారు. వీడు అడిక్షన్ మొత్తం మాయమైపోయి మామూలు మనిషి అయిపోతాడు. ఇప్పుడు 12 ఏళ్ల పాటు జైల్లో ఉంటాడు. 12 ఏళ్లకి జైలు నుంచి రిలీజ్ అవుతాడు. బయటకు వచ్చాక ఫస్ట్ అమ్మాయి వీళ్ళ వైఫ్, అమ్మాయి కూడా రికవరీ అయిపోయింది. తెలుగు సినిమాల్లో కూడా ఇంత హ్యాపీ ఎండింగ్ చూడలేదు ఎప్పుడు. స్టార్టింగ్ నుంచి దరిద్రం అంతా చూపించి లాస్ట్ కి ఏం పర్లే అంత శుభమే అని చెప్పి శుభం కార్డు వేస్తాడు. లతుకు సినిమాలు అన్ని తెస్తారు, మళ్ళీ పులకా మాటలు చెప్తా ఉంటాడు. అంతే, సినిమా అయిపోయింది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.